నమస్తే. ఒక కొత్త ఫ్రంట్ తెలంగాణలో తెర మీదకి వచ్చింది. మొన్నే ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ TPF పేరుతో ఒక కొత్త ఫ్రంట్ తెర మీదకి వచ్చింది. సో ఈ ఫ్రంట్ తన లక్ష్యాలు ఏంటి, మా టార్గెట్స్ ఏంటి, తెలంగాణలో ఎట్లా పనిచేయబోతున్నామని కూడా వాళ్ళు చాలా క్లియర్గా ఒక సర్క్యులర్ ద్వారా ప్రజలకి తెలియజేస్తున్నారు. ఈ అంశం మీద మనం మాట్లాడదాం. ఈ ఫ్రంట్లో కీలక భాగస్వామిగా కొనసాగుతున్న రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి గారు ప్రస్తుతం నా ముందున్నారు. వాళ్ళు ఆల్రెడీ SDF అని సోషల్ డెమోక్రటిక్ ఫోరం అని ఒకటి స్టార్ట్ చేసి దాని ద్వారా ప్రజల్లోకి వెళ్ళారు. ఎలక్షన్స్కి ముందు బస్సు యాత్ర ఇవన్నీ చేపట్టారు. సో అది కంటిన్యూ అవుతున్నది. మరి దాని ప్లేస్లో ఇది తీసుకొచ్చారా? అసలు తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ ఏం చేయబోతున్నది, ఎవరిని టార్గెట్గా పెట్టి ఈ ఫ్రంట్ ముందుకు తీసుకొస్తున్నారు, ఒకసారి మనం మాట్లాడదాం. నా ముందు మురళి సార్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే రఘు. సో ఏంటి సార్, తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ అంటే ఇదేదో పీపుల్స్ వార్ అన్నట్టుగా ఆ లైనా, లేకపోతే ఏ లైన్ అసలు ఇది? అంటే ఒక రాడికల్ మూమెంటా, ఏ మూమెంట్ తీసుకురావాలని ఇది పెట్టారు? అసలు మీ SDF కూడా ఉన్నదా దాంతోపాటు, ఇది కంటిన్యూవా, లేకపోతే దాని ప్లేస్లో ఇది రీప్లేస్ చేస్తున్నారా దీంతో? అంటే కొంచెం పర్పసెస్ వేరు. SDF ఉంది డెఫినెట్గా. ఓకే. సో SDFలో భాగస్వామ్యాలకి ఇక్కడ భాగస్వామ్యంలో కొంచెం తేడా ఉంది అంతే. సో ఇదేంటంటే తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ అనేది ఫుల్ టైమ్గా అంటే కొంతమంది IAS ఆఫీసర్స్ కూడా ముందుకు వచ్చి సో పెడదామంటే ఫైన్ అని చెప్పామన్నమాట. కొంతమంది దిస్ ఇస్ లైక్ సంథింగ్ లైక్ ఆల్ దీస్ మెంబర్స్ ఆర్ ఫుల్ టైమ్ ఫర్ దిస్. ఓకే. కొంచెం SDF ఏంటంటే ఇస్ లైక్ రకరకాల ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా అందులో ఉన్నారు. సో ఇట్ ఈస్ నాట్ కైండ్ ఆఫ్ ఫుల్ టైమ్ అందరూ అన్నిసార్లు ఫుల్ టైమ్ అవైలబుల్ ఉండరు. సో ఇది దాని ద్వారా ఎక్కువ కంటిన్యూస్గా మనము పోరాటాలు చేయడం కొంచెం కష్టమవుతుంటుంది బికాస్ ఆఫ్ మెంబర్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ దేర్ ఓన్ ఆర్గనైజేషన్స్. ఇది ఏంటంటే కంటిన్యూస్గా చేయడానికి అవకాశం ఉంటుంది దీనివల్ల. ప్లస్ ఇది కొంతమంది ఇందులో ఇంకా కొంచెము సీరియస్ క్యాండిడేట్స్ కూడా ఉన్నారు ఇందులో. లైక్ కొంతమంది లైక్ డాక్టర్ MV రెడ్డి, రిటైర్డ్ IAS, ఇంతకుముందు మన మేడ్చల్ కలెక్టర్ పనిచేశారు. అట్లాగే భద్రాద్రి కొత్తరం చేశారు. ఈజ్ ఆల్సో ఎక్స్పర్ట్ ఇన్ లైఫ్ స్టాక్ అండ్ రూరల్ డెవలప్మెంట్, మంచి ఆఫీసర్. సో అట్లాగే మనకి మల్లోత్ చంపాలని ఆయన IAS ఆఫీసర్, రిటైర్డ్ IAS ఆఫీసరు. సో ఆసిఫాబాద్ అక్కడ మనకి కలెక్టర్గా పనిచేశారు. సో హీ ఆల్సో వర్క్ ఇన్ రూరల్ డెవలప్మెంట్, ల్యాండ్ RDOగా ఒక మంచి ల్యాండ్ అడ్మినిస్ట్రేటర్ అనమాట ఆయన. సో అట్లాగే రుబీనా అని మనకు SCAFA ఒక పెద్ద NGO రన్ చేస్తున్నారు. సో ఓల్డ్ సిటీలో ప్లస్ న్యూ సిటీలో కూడా ఉమెన్ రైట్స్ మీద పనిచేస్తుంది. సో ఆవిడ తర్వాత ప్రొఫెసర్ పద్మజ గారు, ప్రొఫెసర్ పద్మజ గారు అందరూ తెలుసు, లైక్ ఉస్మానియా యూనివర్సిటీలో రిటైర్డ్ ప్రొఫెసర్. సో ఆవిడ కూడా చాలా USAలో ఆమె PG చేసింది. సో ఆమె చాలా మంచి రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా బాగా కమిటెడ్గా చాలా రైట్స్. ఆమె షీఈ్ ఆల్సో SDFలో కూడా మెంబర్గా ఉండే, నాతో పాటు బస్ యాత్రలో పార్టిసిపేట్ చేసింది. షీఈ్ వెరీ యాక్టివ్. సో అట్లాగే మనకి కొత్త పిల్లలు అంటే చాలా ఫుల్ టైం చేయడానికి ఇష్టపడే వాళ్ళు లైక్ సృజన అని, JNUలో ఢిల్లీ యూనివర్సిటీలో అమ్మాయి ఆఫీస్ బేరర్ ఉండే ఎలక్షన్స్లో, ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ చేసింది. సో దెన్ JNUలో చదువుకుంది, PG, ఇంకో PG అక్కడ డిగ్రీ చేసింది, ఇక్కడ PG చేసింది. షీఈ్ సుజనా యాదవ్ అని మంచి నాలెడ్జబుల్ పర్సన్, చాలా యాక్టివ్, గుడ్ యాక్టివిస్ట్. సో అట్లాగే డాక్టర్ ప్రీతి దయాల్, గైనకాలజిస్ట్, IF ఏమంటారు దాన్ని, షీఈ్ ఆల్సో ఎక్స్పర్ట్ ఇన్ IVF. ఓకే. సో షీఈ్ ఆల్సో గైనకాలజిస్ట్, షీఈ్ ఆల్సో గుడ్ యాక్టివిస్ట్. సో అట్లా మన ఒక అతను మన అడ్వకేట్గా చేస్తున్నారు, స్టూడెంట్స్ లీడర్ కుమార్ అని. సో హీఈస్ ఆల్సో వెరీ యాక్టివ్. సో అంటే డిఫరెంట్ కమ్యూనిటీస్ నుంచి వీళ్ళందరూ కూడా. తమ్మినేని నిర్మల అని, ఈ నిర్మల గారు అయితే USAలో ITలో పనిచేసి ఒక 20 years బ్యాక్ నేను డైరెక్టర్ MGNRSలో ఉన్నప్పుడు ఆవిడ USలో జాబ్ మానేసి వచ్చి నేను ఏదో చేయాలనుకుంటున్నాను నన్ను అడిగింది సలహా. నేను అన్నాను కదా, నేను ఊరికే అనుకున్నాను నిజంగా అంత సీరియస్ వస్తుందని. మీరు వెళ్తే గద్వాల్ గట్టు ఏరియాలో పనిచేయండి, అక్కడ లేబర్కి చాలా సమస్యలు ఉన్నాయి, చాలా పూర్ వాళ్ళు అంటే అక్కడ వెళ్ళి పనిచేసింది. 10 సంవత్సరాలు పనిచేసింది. నేను ఎప్పుడో మళ్ళీ 7-8 సంవత్సరాల తర్వాత ఆమె ఇక్కడ మీటింగ్లో కనబడితే ఏమ్మా ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగితే
అదేంటి సార్ మీరే చెప్పారు అక్కడ బొమ్మని అక్కడే పనిచేస్తున్నాను. ఐ వాజ్ స్టన్డ్. మ్మ్. సో అట్లా షీఈస్ వెరీ హార్డ్ కోర్ యాక్టివిస్ట్ వర్కింగ్ ఫర్ లేబర్ రైట్స్. ఓకే. సో ఆమె గద్వాల్లో చేసింది, తర్వాత నారాయణపేటలో చేసింది, తర్వాత కొమరంభీం మాసిఫాబాద్లో చేసింది. అంటే బాగా బ్యాక్వర్డ్ పాకెట్లో లేబర్ రైట్స్ మీద ఇక్కడ బస్సులలో కూడా చేస్తుంది. వెరీ అంటే హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ హైలీ కమిటెడ్ వీళ్ళంతా కూడా. ఓకే. సో ఇదంతా టోటల్ ఒక ఇంటలెక్చువల్ టీమా? ఇంటెలెక్చువల్ అండ్ యాక్టివిస్ట్ ఓకే. రెండు ఉన్నాయి. మ్మ్. అండ్ దే ఆల్సో నో వాట్ ఆర్ ది గుడ్ పాలిటిక్స్, క్లీన్ పాలిటిక్స్, మ్మ్. సో గవర్నెన్స్ ఎన్నిటి మీద. అంటే ఇది ఒక మంచి కాంబినేషన్ ఇది యాక్చువల్గా. మ్మ్. సో తర్వాత ఫుల్ టైం 24/7 పనిచేయడానికి అందరూ సిద్ధమైన వాళ్ళు వీళ్ళందరూ ఓకే. కూడా. మ్మ్. సో అట్లా టీపీఎఫ్ ఇస్ డిఫరెంట్. బేసికల్లీ ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద, లైవ్లీహుడ్స్ మీద, ఓకే. కరప్షన్ మీద, మ్మ్. తర్వాత గవర్నెన్స్ మీద, సో అగ్రికల్చర్ ఇష్యూస్ మీద ఎన్ని మీద పనిచేయడానికి. మీ వర్క్ అంటే ఏం చేయబోతున్నారు ఇప్పుడు? ప్రతి అంశం మీద ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మీరు రెస్పాండ్ అయ్యి ఒక రౌండ్ టేబుల్, ఒక ప్రెస్ మీట్ పెట్టి దాన్ని పబ్లిక్ లోకి తీసుకెళ్లే ప్రయత్నమా? ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే ఆల్సో వాంట్ టు గో టు ఫీల్డ్. ఓకే. మేము ఇమ్మీడియట్గా తక్షణము 33 జిల్లాలు తిరుగుదాం అనుకుంటున్నాం. 33 డిస్ట్రిక్ట్స్. ఎస్, కంటిన్యూస్గా. సో అక్కడ డెఫినెట్గా గ్రామాల్లో మీటింగ్లు పెడతాము. సో అక్కడ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో వర్క్షాప్స్ పెడతాము. ఓకే. సో వేరియస్ స్టేక్ హోల్డర్స్తో మాట్లాడతాము, ఫార్మర్స్తో మాట్లాడతాము, సో పిల్లలు పేరెంట్స్తో మాట్లాడతాము, స్టూడెంట్స్ పేరెంట్స్తో మాట్లాడతాము, స్టూడెంట్స్తో మాట్లాడతాము, టీచర్స్తో మాట్లాడతాము. సో వేరే స్టేక్ హోల్డర్స్ అట్లాగే ఫార్మర్స్తో మాట్లాడతాము, తర్వాత లేబరర్స్తో మాట్లాడతాము, ఎంజనర్స్ అందరితో మాట్లాడతాము. సో మాట్లాడతారు, తెలుసుకుంటారు. దెన్ రిజల్ట్ కోసం ఎట్లా? హ్యావ్ టు క్వశ్చన్ ది గవర్నమెంట్ కదా, వాయిస్ రేజ్ చేయాలి కదా. ఓకే. సో ప్రభుత్వానికి ఇది తప్పు ఇది రైట్ అని చెప్పాలబ్బా. చెప్పకపోతే ఏమవుతుందంటే, నాకు ఒక సీనియర్ క్యాబినెట్ మినిస్టరు ఒకసారి నేను ఒక ఇష్యూ మీద అన్నప్పుడు, మీరు ఎవరు మాట్లాడతలేరు కదా అన్నాడు. అంటే యాక్టివ్స్ ఎవరు మాట్లాడతలేరు కదా, మేము ఎట్లా చేస్తాము అన్నాడు ఆయన. ఓకే. అర్థమైందా మీకు? అంటే ఏదో బయట నుంచి డిమాండ్ వస్తేనే అంటే దీంట్లో అర్థమైంది ఏంటంటే, ఈవెన్ మినిస్టర్లకి ముఖ్యమంత్రులకు కూడా ఒక్కొక్కసారి చేయాలనుకున్నా కానీ సో మళ్ళీ ఎలాంటి విమర్శలు వస్తాయో అసలు ఎవరు అడుగుతలేరు కదా అనే దాంట్లో ఉంటారు. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు మాలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు ఎట్లా ఉంటుందంటే ఆ సీరియస్నెస్ వస్తుంది కదా. సో అంటే వీళ్ళు తెలిసిన వాళ్ళు మాట్లాడుతున్నారు అది. ఇందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్యూ మీద ఎక్స్పర్టైజ్ ఉంది కదా. ఇప్పుడు మైనార్టీ ఇష్యూస్ మీద ఒకరు ఎక్స్పర్ట్ ఉన్నారు, ఇందులో ఉమెన్ ఇష్యూస్ మీద ఉన్నారు, లేబర్ రైట్స్ మీద ఉన్నారు, అగ్రికల్చర్ మీద ఎక్స్పర్ట్ ఉన్నారు, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ మీద ఎక్స్పర్ట్స్ ఉన్నారు, విద్య మీద ఎక్స్పర్ట్స్ ఉన్నారు, సో గవర్నెన్స్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అట్లా ఒక కలెక్టివ్ అనమాట. సో ఇంకా చాలా మంది జాయిన్ కావడానికి సిద్ధమయ్యారు. బట్ సెలెక్టివ్గా, సో ఫుల్ టైం చేసే వాళ్ళని ఇప్పుడు సెలెక్టివ్గా దోస్ హూ రియల్లీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ క్రెడిబిలిటీ వాళ్ళని మాత్రమే తీసుకోవాలనే ఉద్దేశంతో చాలా ఇదొక 1 year నుంచి నడుస్తుంది యాక్చువల్గా. సో అల్టిమేట్గా మీ టార్గెట్ ఏంటి సార్? అంటే దీంట్లో మళ్ళీ పాలిటిక్స్ ఏమైనా ఇన్వాల్వ్ అవుతుందా? అంటే డెసిషన్ తీసుకోవాల్సింది లీడర్లే, అల్టిమేట్గా పాలిటిక్స్కి లింక్ ఉంటుంది, రాజకీయాలకు లింక్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇట్లా క్వశ్చన్ చేస్తున్నాడే పాలిటిక్స్ అబ్బాయి నిజానికి. ఇప్పుడు మనం విద్య గురించి మాట్లాడుతాం, నేను రౌండ్ టేబుల్ కాన్సెప్ట్ పెట్టాము. ఇప్పుడు విద్య కూడా పాలిటిక్సే. అంతే కదా. ఇప్పుడు పొలిటీషియన్సే విద్య ఇవ్వకుండా ఒక ఆలోచన విధానంతో వాళ్ళు పనిచేస్తున్నారు. అంటే వాళ్ళ ఐడియాలజీలో భాగం ఇది, విద్య అందరికీ ఇవ్వకూడదు అనేది. అది పాలిటిక్సే కదా. సో ఇప్పుడు వ్యవసాయదారులకు సంబంధించిన కొన్ని ఇష్యూస్ తీసుకుంటున్నారు, అది కూడా పాలిటిక్సే కదా. సో ఇవన్నీ మిక్స్ అయి ఉంటాయి. డెవలప్మెంట్, పాలిటిక్స్, గవర్నెన్స్ ఇవన్నీ మిక్స్ అయి ఉంటాయి. మనం వీటిని విడదీయడానికి లేదు కదా. సో చూద్దాం అది ఎట్లా ఇవాల్వ్ అవుతుందో ఏంటనేది కూడా నాకు తెలియదు. ఐ థింక్ చూద్దాం. సో మీరు ముందుకు తీసుకెళ్తున్నారు దీనికి ఒక ప్రజల గొంతుకగా. మాకు ఇంకోటి కూడా అనిపించింది ఏంటంటే, ఈ భయం అనేది ఉంది సారా. సో మాకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు మొన్న ఒక మీటింగ్లో, ఆయన మొన్న బిఫోర్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో చాలా రాష్ట్రాలు తిరిగి వచ్చాడు కదా. ఓకే. ఆయన ఒక మీటింగ్లో చెప్పుకుంటే ఏమంటే, నాకు దేశం మొత్తంలో ఒకటి కనబడింది, కామన్ కనబడింది, అది ఏంటంటే భయం. సో అంతకుముందు ఆయన చీఫ్ జస్టిస్ నార్త్ ఈస్ట్లో పనిచేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి అప్పట్లో ఉన్నటువంటి జూనియర్ పాలిటిషియన్స్ ఇప్పుడు అంతా మినిస్టర్లు అయ్యారట. సో ఇతని మీద చాలా అభిమానం ఉండి ఇతను కలవడానికి వచ్చారట. కానీ ఆ కలవడానికి వచ్చింది మాత్రం దొంగగా వచ్చే కలిసిందట. సో భయం అంటే మంత్రులలో కూడా భయం, సో ఎన్జిఓలలో భయం, యాక్టివిస్టులలో భయం, సో ప్రజలలో భయం కదా. ఎన్ని భయం అనేది, వ్యాపారస్తులలో భయం అనేది ఉంటుంది బాగా. సో అందుకనే కనీసం మాలాంటి మెచ్యూర్డ్ పీపుల్ అన్నా కానీ, భయం లేని పీపుల్ అన్నా కానీ ముందుకు వచ్చి మాట్లాడకపోతే అందరూ కూడా మాట్లాడరు. కానీ మీరు ఎలక్షన్స్కి ముందు
అసలు ఒక పార్టీని మార్చేయాలి, దించేయాలి, అసలు వీళ్ళు కాదు మనకి అధికారంలోకి వీళ్ళు రావద్దు అనే ఒక లైన్ తీసుకొని మీరు ప్రజల్లోకి వెళ్ళారు కదా. సో మీలాంటి వాళ్ళ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఇంకా బాగా పెరిగినాయి. అంటే ఏమైనా ఆల్టర్నేటివ్ సూచిస్తారా, ఇంకేమైనా చెప్తారా అని. కానీ మీరు ఒక సాఫ్ట్ లైన్ ఏమైనా ఎంచుకున్నట్టు కనబడుతున్నది. ఇది సాఫ్ట్ లైనా కాదా? మేబీ నౌ ఇట్ లుక్స్ లైక్ ఎ సాఫ్ట్ లైన్. అంటే మీరు డెఫినెట్ గా గతంలో మాట్లాడిన అగ్రెసివ్ వాయిస్ కి ఈ లైన్ కి కొంచెం ఇదే కదా. అంటే మీరు ఇప్పుడే వచ్చింది కదా బా. సో అప్పుడే మీరు జడ్జిమెంట్ రాకండి, ఒక 6 నెలలు టైం ఇవ్వండి. సో అప్పుడు మనం చూద్దాం ఏంటి అది. బేసికల్లీ మాకు మైండ్స్ చాలా క్లియర్ అబ్బా, అందరి మైండ్స్ కూడా ఐ కెన్ వాచ్. సో వీఆర్ వెరీ క్లియర్. అంటే మేము ఏదో ఒక పదవుల గురించో లేకపోతే ఇంకో రాజకీయాల గురించో సో లేకపోతే ఇంకేదో పేరు గురించో కాదు, అలాంటి వాళ్ళు కాదు వీళ్ళంతా కూడా. సో నిజంగా కూడా ప్రజల పట్ల ఏదో ఒకటి చేయాలి, మంచి జరగాలి, సో ప్రభుత్వాలు చెడ్డ చేసినప్పుడు మనం ఊరుకోకూడదు అనే మనస్తత్వం ఉన్నవాళ్ళు. సో ఇలాంటి డెఫినెట్గా ఉండాలి సమాజంలో, డెమోక్రసీ ఉండాలి, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇప్పుడు ఉన్న పొలిటీషియన్స్ అందరూ చూడండి జాగ్రత్తగా మీరు. వీళ్ళకు ఎవరికన్నా ఒక్కరికన్నా అంటే బీజేపీలకు ఐడియాలజీ ఉంది, బట్ బీజేపీలో ఐడియాలజీ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఐడియాలజీ లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈటెల రాజేందర్కి ఏం ఐడియాలజీ? బీజేపీ ఐడియాలజీ. ఆయన లెఫ్ట్ నుంచి పుట్టాడు, పెరిగాడు, మళ్ళీ బీఆర్ఎస్ లో ఉండొచ్చు, ఆయన బీజేపీ ఐడియాలజీ ఉండనే ఉండదు, పక్కా తెలుసు. కానీ ఒక అపోర్చునిటీ లాగా పోయింది ఆయన. సో అట్లా అక్కడ ఐడియాలజీ ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. మిగతా బీఆర్ఎస్లో కానీ కాంగ్రెస్లో కానీ ఒక ఐడియాలజీ ఉంటుంది అని అంటే నమ్మం మనం, కరెక్ట్గా చెప్పలేము మనం. వాళ్ళకంతా కూడా రాజకీయాలు చేయడము, డబ్బు సంపాదించుకోవడము, ఇదే తప్ప ఇంకేముంటుంది కదా. సో అందుకనే ఇట్లాంటి మనుషులు, ఇలాంటి రాజకీయ నాయకులతోని చేసే అడ్మినిస్ట్రేషన్లో చాలా చాలా సమస్యలు వస్తాయి, చాలా చాలా తప్పులు చేస్తుంటారు. ఆ తప్పుల మీద మాట్లాడే ఒక సివిల్ సొసైటీ, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాయిసెస్ లేకపోతే ఇంకా ఎక్కువ తప్పులు చేస్తుంటారు. ఓకే, అదేనమాట కాంటెక్స్ట్. సో మీ భవిష్యత్ అంతా ఇట్లాంటి దీని ద్వారా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? అవును, అంతేనా? అంతే. అంటే కమింగ్ ఎలక్షన్స్ వరకు ఇది ఒక టార్గెట్ గా అనుకున్నా. లేదు అనుకున్నా నేను. అంతేనా? అనుకున్నాను. అంటే ఇంతకుముందు చేసింది కూడా నేను ఏమి తప్పు ఏం చేయలేదు కదా. సో అన్నీ కూడా కరెక్ట్ చేసుకుంటూనే వస్తున్నాను. ఇంతవరకు ఎవరి బి సెల్ఫిష్. చాలా మంది ఏదో పదవి తీసుకున్నారు అంటే మాకు ఐఏఎస్ వాళ్ళకి అది ఒక పదవి కాదు యాక్చువల్గా. మన మామూలు రాజకీయ నాయకులకి చైర్మన్ ఎడ్యుకేషన్ కమిషన్ ఒక పదవి. కానీ సో ఆ పదవిలో నిజంగా కూడా చెప్పండి, నేను ఒక కలెక్టర్గా, నేను ఒక కమిషనర్గా, నేను ఒక ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎక్కువ వాల్యూ ఉంటుందా, లేకపోతే ఒక కార్పొరేషన్కి చైర్మన్, ఒక కమిషన్ చైర్మన్కి ఎక్కువ వాల్యూ ఉంటుందా మీరు చెప్పండి? గవర్నమెంట్లో ఎవరు ఎక్కువ కేర్ చేస్తారు? అంటే ఇప్పుడు రకరకాలుగా ఉంటుంది కదా. సో దట్ ఇస్ ద థింగ్. అంటే లెక్క చేయడు ఎవడు, ఈ చైర్మన్ ఎవరు లెక్క చేయరు. టు బి ఫ్రాంక్, నేను ఐఏఎస్ ఉన్నప్పుడు కూడా వీళ్ళందరూ వస్తే క్యాజువల్ ఉంటారు, నామినేటెడ్ పోస్ట్ అన్నట్టుగా. ఎగ్జాక్ట్లీ అది గొప్ప వస్తుంది. కానీ నేను దాన్ని ఎట్లా వాడుకున్నానంటే, వాడుకోవడం కాదు కానీ ప్రజల గురించి, సో సబ్జెక్ట్ గురించి, సో ఆ స్టడీ చేయడానికి, తర్వాత స్టడీ చేసి ఒక అఫీషియల్ బాడీలో సో అవన్నీ మనం పెట్టగలిగితే దట్ విల్ బి ఏ బెంచ్ మార్క్. అది ఇప్పుడు ఆ రిపోర్ట్ ని అందరూ మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ప్లస్ నా నాలెడ్జ్ కూడా పెరుగుతుంది యాక్చువల్గా. సో తర్వాత దాని మీద నేను సో పక్కా 1.5 years భయంకరంగా పనిచేసాను. అంటే నాకు ఇప్పుడు మరి రేపు ఈ టీపీఎఫ్ రేపు మీరు ఇచ్చిన ఎడ్యుకేషన్ పాలసీని అమలు ఎందుకు చేస్తలేరు, ఎక్కడ దాకా వచ్చిందని కూడా క్వశ్చన్ చేయాల్సిన పరిస్థితి నిన్న చేశాను కదండి. అదే అంటున్నాను. నిన్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో 18% ఎడ్యుకేషన్ కి అలొకేషన్ పెట్టాలి బడ్జెట్ లో అనేది అది టీఈసీ రికమెండేషన్ కదా. అట్లాగే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అన్ని మండలాల్లో పెట్టాలి, మీరే 6 గ్యారెంటీలు అది ఇచ్చారు మీరు, సో మీరు ఎందుకు చేయటం లేదని అడుగుతున్నాం కదా. సో దట్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ రికమెండేషన్ కదా. అలాగే ఇప్పుడు ఫీ రెగ్యులేషన్ కమిటీ కూడా వేయాలి, కమిషన్ వేయాలి, సో అది దానికి సంబంధించిన మెకానిజం ఉండాలి, ఇది చట్టం తీసుకురావాలని కూడా మా రికమెండేషన్, అయితే కమిషన్ రికమెండేషనే. దాన్ని కూడా నిన్న టీపీఎఫ్ నుంచి మాట్లాడాం కదా. సో డెఫినెట్గా మాట్లాడతాం కదా ఇవన్నీ కూడా. ఇదే కాదు, ఇంకా అగ్రికల్చర్కి సంబంధించిన మాట్లాడతాము, హెల్త్కి సంబంధించిన మాట్లాడతాము, చాలా సమస్యలు ఉన్నాయి అబ్బా, సమస్యలు ఉన్నాయి. అసలు తెలంగాణని ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టేదంటే కరప్షన్. అవును, విపరీతంగా, అసలు విపరీతమైన కరప్షన్ కంట్రీలో. ఏసీబీ పట్టుకుంటే ఎవడు 100 కోట్ల దాకా నా బ్యాంక్ బ్యాలెన్స్ ఇప్పటికీ కూడా నాకు ఎప్పటికీ ఒక 2 లక్షలు దాటలేదు ఇంతవరకు, ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ కదా. అసలు వీరికి ఎట్లా వస్తాయి? ఇప్పుడు బీఆర్ఎస్, టు బి ఫ్రాంక్, బీఆర్ఎస్ లో మీరు దోసుకోండి మేము దోసుకుంటాము అనే లైన్ తీసుకున్నాడు ఆయన. సో దాంతో బాగా భయంకరమైన కరప్షన్. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏసీబీలో డైల్యూట్ చేశాడు కేసీఆర్. తర్వాత మీకు ఏసీబీలో రెడ్ హ్యాండెడ్ దొరికినా కానీ జైలుకు పోరు. మీరు గమనించారా? టీఆర్ఎస్ లో ఫస్ట్ లో పోయారు ఒక 3 నెలలేమో, తర్వాత జైలు పంపడింది. సో అంటే కరప్షన్ చేసిన వాళ్ళంతా చాలా మంచి వాళ్ళు అన్నట్టుగా. సో జైలు బంద్, జైలు పోలే, మళ్ళీ ఇప్పుడు జైలు పోతున్నారు కొత్తగా.
సో బట్ ఇప్పుడు కూడా కరప్షన్ ఏం తగ్గలేదు, ఏం తగ్గలేదు. మొత్తం సెక్రటరియట్లో ఫుల్ కరప్షన్ ఉంది, సో కలెక్టరేట్లో ఫుల్ కరప్షన్ ఉంది, ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో కరప్షన్ ఉంది. డబ్బులు ఇవ్వకపోతే పనులు కావు. ట్రాన్స్ఫర్ కి కరప్షన్, ట్రాన్స్ఫర్ కి డబ్బులు అక్కడ నుంచే స్టార్ట్ అయింది కరప్షన్. ట్రాన్స్ఫర్ నుంచే అయితే ఇప్పుడు మన పేపర్లో చూస్తుంటాము. సో డబ్బులు వచ్చే పోలీస్ స్టేషన్లకి మస్తు డిమాండ్ ఉంది అని మనం చాలా 1 year ఒకసారి చూస్తాం, అది పేపర్లలో వస్తుంది. ఇప్పుడు ఆ నియోజకవర్గ పోస్టులన్నా ఎమ్మెల్యేని డిసైడ్ చేస్తుండే ఎవరు రావాలి ఇక్కడికి, మావాడు మొత్తము అంతా. సబ్ ఇన్స్పెక్టర్ ఉండాలి, SHO ఎవరు ఉండాలి, DSP ఎవరు ఉండాలి, మొత్తం వాళ్ళు వేస్తున్నారు. కొంచెం పవర్ఫుల్ అయితే కరెక్ట్ ఎవరు ఉండాలి కూడా ఆయన డిసైడ్ చేస్తున్నాడు. సో మినిస్టర్ ఎమ్మెల్యేనో ఎవరో వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు కదా. కరప్షన్ చాలా దారుణంగా ఉందబ్బా. నేను అంటాను నిజంగా కూడా మన తెలంగాణకు ఉన్నటువంటి అవకాశాలు మైండ్లో పెట్టుకుంటే, రీసోర్సెస్ని మనము చూసుకుంటే మనము ఒక స్విట్జర్లాండ్లా కావాలబ్బా. అంత పొటెన్షియల్ మనకు ఉంది. కానీ మీరు అన్నట్టుగా బికాజ్ ఆఫ్ బ్యాడ్ ఐడియాలజీ, అట్లా బికాజ్ ఆఫ్ కరప్షను, బికాజ్ ఆఫ్ క్యాస్టిజం, సో ఈ మూడిటి వలన మనం ఈ దరిద్రంగా ఇట్లా ఉన్నాం. మన స్కూళ్ళు దరిద్రంగా ఉన్నవి, మన హాస్పిటల్స్ దరిద్రంగా ఉన్నవి, మన గవర్నమెంట్ ఆఫీసులు దరిద్రంగా ఉన్నవి, మన లీడర్లు దరిద్రంగా ఉన్నారు ఫ్రాంక్గా చెప్పాలంటే. సో ఇదంతా కూడా ఎంత చక్కగా ఉండాలబ్బా. సో చివరి క్వశ్చన్, మరి ఫండింగ్ ఎట్లా అనేది ఒక ప్రశ్న. మరి ఎట్లా ఈ తిరగాలి చేయాలి అని అంటే ఫండ్ ఎట్లా అనేది కూడా పెద్ద ప్రశ్న కదా. మళ్ళీ ఎవరో నడిపిస్తున్నారు దీని వెనకాల అనే ఒక లైన్ వస్తుంది కదా. అంటే ఇది పెద్ద విషయం కాదు యాక్చువల్గా. అంటే మనకేమి కోట్ల అవసరం లేదు. ఇప్పుడు ఒక జిల్లాకి వెళ్ళాలి, వెహికల్ కావాలి, పెట్రోల్, అదృష్టవశాత్ ఏంటంటే వీళ్ళందరికీ కూడా ఎంతో కొంత పెన్షన్ ఇచ్చేవాళ్ళే ఓకే ఆల్మోస్ట్. ఇప్పుడు ఇందాక నిర్మల గారు చెప్పాను కదా, ఆమె ఎంత కమిట్మెంట్ అంటే ఆమె అమెరికాలో సంపాదించుకున్న డబ్బుని ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుకొని దాని మీద బతుకుతుంది. ఓకే తెలుసా. సో అట్లా సమ్ స్మాల్ రిసోర్సెస్ ఉన్నాయి అందరికీ కూడా. అంటే రిసోర్సెస్ అంటే నాకు కూడా పెన్షన్ ఉండదు, నాకు ₹1,00,000 పెన్షన్ వస్తుంది అబ్బా. నా పిల్లలు నా మీద డిపెండ్ కారు, వాళ్ళ బతుకు బాగాలేదు, నా బతుకు నాది. సో నాకు నేను ₹1,00,000 చక్కగా నాకు నా కార్కి, నా పెట్రోల్కి, ఈ మధ్య డ్రైవర్కి 26,000 అంటే నాకు కుదరని చెప్పేసి తీసేసుకున్నా. ఇంకా అంత ముందని పెట్టుకున్నా, కానీ ఇప్పుడు జీతం అట్టలేదు కాబట్టి ₹1,00,000 నాకు భరించలేను కాబట్టి నేను నడుపుకుంటున్నా. జిల్లాలకు కూడా నేను నడుపుకుంటూ వెళ్ళిపోతున్నా. నాట్ అన్ ఇష్యూ అట్ ఆల్. ఇప్పుడు మేము వెళ్తాము, గిదే కారు గిదే డీజిల్ కదా, ఏముంది పెద్ద అందరూ. సో మాకు ఇంకొక మంచిది ఏంటంటే లాస్ట్ టైం నాకు అక్కడ కూడా ఇది చేసినప్పుడు, మన బస్ యాత్ర చేసినప్పుడు కూడా అక్కడ ఫ్రెండ్స్ హోటల్ బుక్ చేయించి ఇచ్చింది నాకు. అదేలేండి ఫుడ్. సో తర్వాత ఫుడ్ వాళ్ళ ఇంట్లో తిన్నాం. ఇప్పుడు మేము అంతా వస్తున్నామంటే ఎవరో ఒకరు ఫుడ్ అరేంజ్ చేస్తారు. ఫుడ్ ఏముంది వాళ్ళు రేపు కదా. బట్ కొంతమంది మాకు ఇది కూడా ఇచ్చారు. సో కొన్ని చోట్ల మేము మన ఫంక్షన్ హాల్లో పడుకున్నాం. సో ఇట్లా అది పెద్ద విషయం కాదు. అది మన డబ్బు ఉంది, ఎవడిస్తే డబ్బు అని ఉంటే పనులు కావు, ఏం చేయలేము. మేము చేసేదానికి ఆ మాత్రం డబ్బు మేము చేసుకోవడానికి అవకాశం ఉంది. పెద్ద నాట్ అన్ ఇష్యూ. కాకపోతే జోల పెడతాం అబ్బాయి ఏముంది. సో ఒక డబ్బా పెడతాము, డొనేషన్ బాక్స్ పెడతాం బస్సులో, బస్సులో ఎక్కడ పెడతాం, ఏమన్నా పెద్ద నాట్ అన్ ఇష్యూ. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. ఇది ఆకునూరి మురళి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరి చూద్దాం ఈ తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ ఎట్లాంటి సమస్యల మీద కొట్లాడతారన్నది. సో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ప్రజలు కూడా కొంత నమ్మకంతో ఉన్నారని అయితే నేను అనుకుంటున్నాను. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.